భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరొక కీలక ప్రయోగానికి రెడీ అయింది. నావిగేషన్ శాటిలైట్స్ మీద దృష్టి పెట్టింది ఇస్రో. పిఎస్ఎల్వి C61 ద్వారా అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న భూ పరిశీలన ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టబోతోంది. రేపు ఉదయం 5:59 గగనతలంలోకి ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ కూడా ఇవాళ ఉదయం స్టార్ట్ అయింది. మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. భారత్ పాకిస్తాన్ మధ్య వార్ టెన్షన్ యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక ప్రయోగానికి సిద్ధమవుతుంది. నావిగేషన్ సిస్టమ్ని అప్డేట్ చేస్తుంది. భవిష్యత్ తరాలకి ఉపయోగపడేలా వరుసగా నావిగేషన్ ఉపగ్రహాలను లోతస్సులోకి పంపబోతుంది. రేపు ఉదయం 5:59 షార్లోని మొదటి ప్రయోగ వేదిక ద్వారా పిఎస్ఎల్వి C61 రాకెట్ని గగనతలంలోకి పంపబోతుంది. దీని ద్వారా ఏదైతే రీశాట్ 1B శాటిలైట్ని గగనతలంలోకి పంపి భారత్కు సంబంధించిన ఏదైతే భూ ఉపరితలానికి సంబంధించి ఆ నావిగేషన్ సిస్టమ్ని మెరుగుపరిచేందుకు ఈ ప్రయోగం చేయబోతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా ఇవాళ ఉదయం ప్రారంభమైంది. దాదాపు 22 గంటల అనంతరం రేపు ఉదయం 5:59 ఈ పిఎస్ఎల్వి C61 రాకెట్ గగనతలంలోకి దూసుకెళ్లబోతుంది. అయితే ఏదైతే ఈ రిశాట్ 1B ఉపగ్రహంలో అత్యాధునిక C బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్ వ్యవస్థను అమర్చారు. దీనివల్ల ఏంటంటే ఈ ఉపగ్రహం వల్ల వర్షం కావచ్చు, దట్టమైన పొగమంచు కావచ్చు, దాంతోపాటు మేఘాలు అడ్డుకున్నా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హై రెజల్యూషన్తో ఆ చిత్రాలను క్యాప్చర్ చేసి ఇస్రోకి పంపడం దీని యొక్క ప్రత్యేకత. సాధారణంగా ఈ ఆప్టికల్ కెమెరా ఆధారిత ఉపగ్రహాలు ఇప్పటి వరకు ఇస్రో పంపింది. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా గతంలో తలెత్తాయి. అయితే ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హై రెజల్యూషన్కి సంబంధించిన ఉపగ్రహం కావడంతో భూ ఉపరితలంలో ఉండే ప్రతి ఆ చిన్న కదలికను కూడా బాగా చిత్రీకరించి ఇస్రోకి ఇది పంపేందుకు కూడా సిద్ధమవుతుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. అయితే ఏదైతే ఈ భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగిన తరువాత ఈ ప్రయోగాన్ని ప్రయోగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్తాన్, చైనా వంటి దేశాలతో ఆ భారత్కు సున్నితమైన సరిహద్దు ప్రాంతాల వివాదం ఉంది. దాన్ని పర్యవేక్షించడంలో పాటు దేశ విశాలమైన తీర ప్రాంతాన్ని కాపాడడంలో, అలాగే అక్రమంగా చొరబాటుదారులు ఎవరైనా భారత్లోకి ఎంటర్ అయినా కూడా ఈ ఏదైతే రిశాట్ 1B ఉపగ్రహం వాటిని క్యాప్చర్ చేసి ఇస్రోకి పంపిస్తుంది. సో వీటన్నిటి ద్వారా నావిగేషన్ వ్యవస్థని మరింత పటిష్టం చేసేందుకు ఇస్రో ఈ ప్రయోగాన్ని సిద్ధం చేస్తుంది. ఆ షార్లోని మొదటి ప్రయోగ వేదిక ద్వారా రేపు ఉదయం 5:59 ఈ ప్రయోగం జరగబోతుంది. అయితే ఈ ప్రయోగం సక్సెస్ అవ్వాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, NTV, సూలూరుపేట నుంచి.